హాయ్ హలో నమస్తే. మార్పు చెందినవాడే మనిషి అని నేను పదే పదే చెప్తుంటాను. నేను మీ జఫా రాకేష్ మాస్టర్. మరి ఈ రోజు మన షోలో నాతో మాట్లాడడానికి పాన్ ఇండియా స్టార్ పుష్పరాజ్ వచ్చాడు. హాయ్ నమస్తే బన్నీ. హలో హలో ఏంటి పిలక మాస్టర్, ఇప్పుడు నేను నీకు నమస్తే చెప్పాలా? అదేంటి నాన్న, నమస్కారానికి ప్రతి నమస్కారం సంస్కారం అని మీ మామయ్య చిరంజీవి చెప్పలేదా? ఏ ఎక్కువ మాట్లాడుకో, మావయ్యలో గేమేలో తోకలు పెట్టుకో. చిరంజీవి చెప్పాల్సిన అవసరం నాకేంటి? ఏదైనా చెప్తే మా నాన్న అరవింద్ గారు చెప్పాలి. బయట జనాలు నీ గురించి రకరకాలుగా అంటుంటే నేను లైట్ తీసుకున్నానన్న. చాలా మారిపోయావు నాన్న పుష్ప. ఎప్పుడు ఒకేలా ఉండాలా ఏంటి? అవసరాన్ని బట్టి సందర్భాన్ని బట్టి మారుతూ ఉండాలి. చాలా మారావు నాన్న. ఒకప్పుడు ముద్దబంతి పుష్పంలా పద్ధతిగా ఉండేవాడివి, ఇప్పుడు ఎర్ర మందార పుష్పంలా మారావు కదా నాన్న ఎర్రి పుష్ప. ఏ ఎక్కువ తక్కువ మాట్లాడుకో. అసలు ఎందుకు పిలిచావు? ఏం అడగాలో అడుక్కో, ఎక్స్ట్రా చేయకో. అర్థమైందా? నీకు సొంతమైనటువంటి పవన్ కళ్యాణ్ ని వదిలేసి నీ భార్య వాళ్ళ ఫ్రెండ్ మొగుడికి నువ్వు పొలిటికల్ గా ప్రచారం చేసి హెల్ప్ చేసి నీ కుళ్ళు బయట పెట్టుకున్నావు కదా నాన్న ఖైరతాబాద్. అయిపోయిన పెళ్లికి భజంత్రీలు ఎందుకు? ఆ పాత సోదాపి ఇప్పుడు ఎందుకు పిలిచావో అది చెప్పు. నాకు ఎవరికి సపోర్ట్ చేయాలనిపిస్తే వాళ్ళకి చేస్తాం. అది నా ఇష్టం, నా స్వేచ్ఛ. అయిన వాళ్ళని సొంత వాళ్ళని నీకు దారి చూపించినటువంటి మెగా ఫ్యామిలీని పక్కన పెట్టి ఆ తప్పుడు పని చేయడానికి నీకు సిగ్గు అనిపించకపోయినా చూసే మాకు సిగ్గు అనిపిస్తుంది నాన్న. మెగా ఫ్యామిలీ ఇక్కడ లోకల్లో మాత్రమే. నేను ఐకాన్ స్టార్, ఇంటర్నేషనల్ స్టార్ ని. నేను నాకన్నా ఎవరో ఎక్కువ కాదు. ఏం మాట్లాడుతున్నావు? మతుండే మాట్లాడుతున్నావా? కళ్ళు నెత్తికెక్కి అహంకారంతో మాట్లాడుతున్నావు. చిరంజీవి గారు తెలుగు సినిమా పరిశ్రమకి దక్కిన ఒక ఆణిముత్యం. అలాంటి ఆ పెద్ద ఆయన మాటలు పక్కన పెట్టావంటే నిన్ను ఏమనాలి నర్సాపూర్? అబాబా విసికించకుండా నువ్వు సరిగ్గా ఇప్పుడు జరిగేవాడుగా. వస్తున్నా, అక్కడికే వస్తున్నా. మొన్న చిరంజీవి గారి పుట్టినరోజుకి వెళ్లకుండా నువ్వు అక్కడికి ఇక్కడికి వెళ్ళి నాటకాలు ఆడావు కదా నాన్న. నా ఇష్టం అని చెప్పాను కదా, నాకు నచ్చినట్లు ఉంటాను. నువ్వెవడు నన్ను అడగడానికి? నాకు టైం లేదు. కాదు కాదు, నాకు వెళ్ళాలనిపించలేదు, నేను వెళ్ళను. నా ఇష్టం అంతే. పుష్పరాజ్ నీ ఎవ తగ్గేదేలే. ఏంటి నీ దగ్గర చాలా కళలున్నాయి నాన్న? అన్ని కళలు ఉన్నాయి కాబట్టి అంత ఎత్తుకు ఎదిగాను. నీ బలుపు తగ్గించుకోకపోతే అధపాతాళానికి పడిపోయే రోజు త్వరలోనే వస్తుంది నానక్రామ్ కూడా. అబ్బా అది పవన్ కళ్యాణ్ డైలాగ్. ఆ డైలాగ్ అంటే నాకు చిరాకు దబ్బుతుంది. పవన్ దెబ్బకి మీ జలగన్న అధపాతాళానికి పడిపోయాడు కాబట్టి నీకు చిరాకు వస్తుంది కదా నాన్న నాంపల్లి. ఇదిగో నువ్వు ఎక్కువ ఇసుకిస్తున్నావు. నేను వెళ్ళిపోతా, నాకు చాలా పనులున్నాయి. నేను ఫుల్ బిజీ. ఎప్పుడు వెళ్ళిపోతులే నాన్న, నీ ఎగస్ట్రాలు చూడలేకపోతున్నాను నేను కూడా. ఆ బంజారా హిల్స్ బన్నీ చెప్పేది వినమ్మా. జానీ మాస్టారు తన అసిస్టెంట్ అయిన ఒక ఆడబిడ్డని వేధిస్తే అరెస్ట్ అయ్యాడు కదా నాన్న. కేసు పెట్టిన ఆడబిడ్డకి నువ్వు సపోర్ట్ గా నిలుస్తున్నావట. సినిమాల్లో అవకాశాలు కూడా ఇస్తారని చెబుతున్నావంట కదా నాన్న నకిరికేల్. అవును, అందులో తప్పేంటి? ఆడపిల్లకి అన్యాయం చేయడం పాపం, నేరం. నేను చూస్తూ ఊరుకోను. అందుకే అమ్మాయికి నేను సపోర్ట్ గా ఉంటానని చెప్పాను. వారే వా క్యా బాత్ హై. ఆడబిడ్డ అంటే ఎంత అభిమానం, ఎంత ఆప్యాయత, ఎంత అనురాగం. ఏ బన్నీ, ఎవరికి చెప్తున్నావు నీ కహానీలు? ఏం మాట్లాడుతున్నావు? నేను నిజమే చెప్తున్నా. పుష్పలో నీ ఫ్రెండ్ క్యారెక్టర్ వేసినోడు ఒక ఆడబిడ్డకి అన్యాయం చేస్తే ఆ ఆడబిడ్డ ఆత్మహత్య చేసుకుంటే పోలీసులు వాడిని బొక్కలో వేస్తే నువ్వు నీ స్వార్థం కోసం వాడికి బెయిల్ ఇప్పించి పుష్ప 2 సినిమాలో చేయించుకున్నావు కదా నాన్న. దీన్నేమంటారు నాన్న రామాంతపూర్? అంటే అది మరి చెప్తారు. నీకు సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. నేను ఇక్కడ నుంచి దొబ్బేస్తున్నాను. చూశారుగా, మనం అడిగిన ప్రశ్నలకి బన్నీ వెళ్ళిపోయాడు. ఇది ఇవాల్టి షో. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. జై జవాన్, జై కిసాన్, జై భీమ్.